మీ నాయన ఒక్కడే తెచ్చిండు, మా నాయన తెలంగాణ తెచ్చిన మొగోడు హీరో అంటాను కదా, నువ్వు ఒక్కని కాదు బిడ్డ అని నేను చెప్తున్నా. ఇక్కడ తెలంగాణ వచ్చిందంటే ఎంతో మంది 1200 మంది ప్రాణత్యాగాలు ఉన్నాయి. అక్కడ ఉన్న దిగవంత సుష్మా స్వరాజ్ అమ్మ అంటాం మనం అందరం, చిన్నమ్మ వల్ల మనకు వచ్చింది. అప్పుడు మాయావతి కూడా సపోర్ట్ చేసింది. మరి సోనియమ్మ ఇవాళ కానీ ఆన్ రికార్డ్ అన్నాడు కదా కేసీఆర్ గారు నిండు సభలో, ఆన్ రికార్డ్, టేక్ ఇట్ ఈస్ గ్రాంట్ ఆన్ రికార్డ్, సోనియా లేకుంటే తెలంగాణ రాపోతుండే అన్నారు. మరి నువ్వు మీ అయ్యనే తెచ్చిందని ఎట్లా అంటావు? దాన్ని మేము ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? మేము యాక్సెప్ట్ చేయం. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్సెప్ట్ చేయరు, మేధావులు ఎవరు యాక్సెప్ట్ చేయరు. అందరూ ఇవాళ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, ఉద్యోగస్తుల నుండి, అటెండర్ నుండి, స్వీపర్ నుండి మొదలు పెడితే అందరు కూడా తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చింది. వాళ్ళు ఏంటంటే మళ్ళా ఆంధ్ర వర్సెస్ మళ్ళీ ఒక భేషజాలను పెట్టాలని, నీటి సమస్య అని మళ్ళా తీసుకొని వస్తున్నారు. ఇది తప్పుడు. మళ్ళా ఈ భేషజాలకు పోవద్దని నేను 99 టీవీ ద్వారా తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నా. వాళ్ళ బిడ్డనే స్వయంగా తట్టేడు మట్టి కూడా పోయలే మా అయ్య పాలమూరు రంగారెడ్డి అన్నది 10 ఏళ్లలో. ఇవాళ వాళ్ళే సంతకాలు పెట్టొచ్చిండ్రు. రోజమ్మ రొయ్యల పులుసు తిని ఆయనను బేసిన్ లేవు, మీరు బంగారం సస్యశ్యామలం చేస్తారు, రత్నాల సీమ కావాలని వైఎస్ జగన్ కు ఇద్దరు కౌలించుకున్నారు కదా. మీరు సంతకాలు పెట్టి వాళ్ళ ఎన్ని ప్రూఫ్ చేసినా మేము కాదు మీరే చేసి వచ్చిందని మా మీద దాడి చేస్తున్నారు.